ఒడిశాలో 54 ఏళ్ల రాజ్యలక్ష్మి అనే మహిళ అర్ధాంతర మరణం బంధువుల్ని కలిచివేసింది. ఏడాది క్రితమే ఆమె భర్త కూడా చనిపోయాడు. ఇక 13 ఏళ్ల వాళ్ళ బిడ్డ పరిస్థితి ఏంటి అని అంతా బాధపడ్డారు. కానీ అంతలోనే షాకింగ్ న్యూస్ తెలిసింది. రాజ్యలక్ష్మిది సహజ మరణం కాదు అని, ఆరో ప్రాణంగా పెంచుకున్న కూతురే ఆమెని చంపేసిందని. ఎందుకని అంత దారుణానికి ఒడిగట్టింది? ఏం జరిగింది? కంటేనే అమ్మ అని అంటే ఎలా? నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి పసిగుడ్డున చెత్తకుప్పలో విసిరేసింది. రోడ్డు పక్కన ఆ పసిబిడ్డను చూసిన రాజ్యలక్ష్మి ఆ చిన్నారిని చేరదీసింది. పిల్లలు లేని రాజ్యలక్ష్మి దంపతులు ఆ చిన్నారిని తమ ఆరో ప్రాణంగా భావించి అల్లారుముద్దుగా పెంచారు. కట్ చేస్తే ఆమెకు 13 ఏళ్లు వచ్చాయి. కేంద్రీయ విద్యాలయంలో చేర్పించాలని భువనేశ్వర్ నుంచి పర్లకమిడికి షిఫ్ట్ అయ్యారు రాజ్యలక్ష్మి దంపతులు. కరెక్ట్ గా ఏడాది క్రితం భర్త చనిపోయిన బాధను దిగమింగుకొని బిడ్డ భవిష్యత్ కోసం తపించారు రాజ్యలక్ష్మి. అయితే పెంపుడు కూతురు అనే వివక్ష ఎప్పుడూ ఎక్కడా చూపలేదు. ఆకాశమంత ప్రేమను పంచిన ఆ అమ్మకు చివరకు దక్కిన మూల్యం ఏంటో తెలుసా? వెన్నుపోటు. ఆదరించిన అమ్మను చంపేసిందా కూతురు, అది కూడా బాయ్ ఫ్రెండ్ తో కలిసి. నిజం బయటకు రాకుండా హార్ట్ అటాక్ అంటూ డ్రామాను రక్తి కట్టించారు. రాజ్యలక్ష్మి డెడ్ బాడీని భువనేశ్వర్ కు తీసుకువెళ్లి బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్యలక్ష్మికి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలుసు కాబట్టి బంధువులకు కూడా అనుమానం రాలేదు. కానీ సెల్ ఫోన్ తో అసలు కథ బయటపడింది. 8వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయికి గణేష్ రాత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వాడు ఆమెను ట్రాక్ చేశాడు. ఆ విషయం పసిగట్టిన రాజ్యలక్ష్మి బిడ్డను మందలించింది. ఆ విషయం తెలిసిన గణేష్ రాత్ రాజ్యలక్ష్మిని చంపేస్తే తమ ప్రేమకు అడ్డు ఉండదని, పైగా ఆమె నగలమ్మితే వచ్చే డబ్బులతో జల్సా చేయవచ్చని చెప్పాడు. వాడి ట్రాప్ లో పడిన ఆ అమ్మాయి రాజేశ్వరికి నిద్ర మాత్రలు ఇచ్చింది. అమ్మ స్పృహ కోల్పోయిందని గణేష్ కు చెప్పింది. వాడు వాడి ఫ్రెండ్ దినేష్ సాహు ఆమె ఇంటికి వెళ్లారు. దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి రాజ్యలక్ష్మిని చంపేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి అంబులెన్స్ లో పిలిచి హాస్పిటల్ కు తీసుకెళ్లింది. రాజ్యలక్ష్మి చనిపోయిందని నిర్ధారించారు డాక్టర్లు. అయితే హార్ట్ అటాక్ అని అందరినీ నమ్మించింది ఆ అమ్మాయి. రాజ్యలక్ష్మి నగలు తీసుకువెళ్లి బాయ్ ఫ్రెండ్ కు ఇచ్చింది. రాజ్యలక్ష్మి నగలు మిస్ అవడం గమనించాడు ఆమె సోదరుడు. ఇంట్లో వెతుకుతుంటే ఆ అమ్మాయి దాచిన సెల్ ఫోన్ కనిపించింది. ఓపెన్ చేసి చూస్తే ఇన్స్టాలో బాయ్ ఫ్రెండ్ తో ఆమె జరిపిన చిట్ చాట్ అంతా కనిపించింది. అందులో రాజ్యలక్ష్మిని ఎలా చంపాలి అనే ప్లాన్ కూడా ఉంది. కంగుతిన్న అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తులో నిజాలు వెలుగు చూశాయి. పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసి కటకటాల బాట పట్టించారు పోలీసులు. చెత్త కుప్పలో దొరికిన బిడ్డను అక్కున చేర్చుకొని ఆమె ఆరో ప్రాణంగా బతికిన రాజ్యలక్ష్మి చివరకు ఆ బిడ్డ చేతిలోనే చనిపోవడం విషాదాన్ని మిగిల్చింది.